హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆనియన్ పకోడా క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఈ ఆనియన్ పకోడాకి ఎంతమంది ఫ్యాన్సో కామెంట్ చేయండి. ఆనియన్ పకోడా అనేది క్రిస్పీగా టేస్టీగా ఇలా రావాలంటే ముందుగా మనం ఒక 4 to 5 మీడియం ఆనియన్స్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడా, ఇంకా కొద్దిగా కారం, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర పొడి అనేది వేసుకోవాలి. ఆ తర్వాత బేసన్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పావు కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్లోనే వాటర్ అనేది ఊరడం స్టార్ట్ అవుతుంది కాబట్టి హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా వాటర్ అనేది రాకపోతే మీరు కొద్దిగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి 250 ml వరకు ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇలా కొద్దిగా విడదీసినట్లుగా చేసుకోవాలి. అదే బాగా ముద్దలుగా చేసుకుంటే క్రిస్పీనెస్ అనేది ఉండదు. ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకి పకోడాలు అనేవి వస్తాయి, లేదంటే మెత్తగా ఉంటాయి. ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలాగే 4 టైమ్స్ ఇలా చేసేసానండి. నాకైతే 4 సార్లు వచ్చింది. అదే మీకు 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇంకా త్వరగా అయిపోతుంది. కానీ తక్కువ మందికి మాత్రమే అది సరిపోతుంది. ఒక 4 to 5 మెంబర్స్కి అయితే ఇది సరిపోతుంది. చూసారు కదా, ఇలాగే విడివిడిగా చూసుకుంటూ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ టైంలో. ఆ తర్వాత ఉల్టా పల్టా చేసుకొని చూడండి, ఇలాగ ఉల్టా పల్టా చేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి కమెంట్ చేయండి. చూడండి, ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఎంత బాగా వస్తాయంటే చాలా క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్లోనే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.